హాయ్ అండి. అందరూ బాగున్నారా? సో ఈరోజు డే అవుటింగ్ అయితే వెళ్తున్నామండి. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి. అండ్ మార్నింగ్ అయితే మేము 7:30 అలా స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్తున్నది మల్లప్పకొండ హిల్స్ అని చెప్పేసండి. హిల్ పాయింట్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా హిల్ కొండపైన పెద్ద శివలింగం అయితే ఉంటుంది. అండ్ కింద దేవస్థానం కూడా ఉందండి, టెంపుల్. ఆ టెంపుల్లో మల్లేశ్వర స్వామి వారు కూడా ఉన్నారు. అండ్ ఆల్రెడీ ఇప్పుడు మనం కొండపైకి వెళ్తూ ఉన్నాము. అండ్ సైడ్లో చూడండి వ్యూ చూపిస్తాను కింద ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో డెఫినెట్గా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా రావచ్చు. ఈ మల్లప్పకొండ హిల్ అనేది ఎక్కడుంది అంటే కుప్పం డిస్ట్రిక్ట్లో వస్తుందండి. తల్లూరు అనే ఒక విలేజ్ అన్నమాట. ఇక్కడ మల్లేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. మేమైతే ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము. టెంపుల్ చూస్తున్నారు కదా, ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారన్నమాట అంతా. అండ్ పక్కలో చూస్తున్నారు కదా ఇంకొక కొండలా అనిపిస్తుంది, అక్కడికి మనం ఇప్పుడు వెళ్ళాలి. సో అక్కడికి కూడా వెళ్దాము. ఫస్ట్ కింద అయితే మనకు వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు. నేను చెప్పాను కదా ఈ టెంపుల్ అనేది తాలూరు అనే విలేజ్లో కుప్పం డిస్ట్రిక్ట్లో వస్తుందండి. మాకైతే ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ పట్టింది. అంటే మేము కర్ణాటక నుంచి ట్రావెల్ చేయాలి కదా, సో ఇక్కడ నుంచి 1.5 hour అయితే మాకు జర్నీ పట్టింది. అండ్ కింద నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు చూడాల్సిన ప్లేస్ అన్నమాట. ఆల్మోస్ట్ చాలామంది బైక్ రైడర్స్ ఇలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. మేము వచ్చాము కదా ఆ రోజే. చూస్తున్నారు కదా కింద వ్యూ ఎలా ఉంది అని చెప్పేసి. మేము రీచ్ అయ్యేసరికి 9:30, 10 అయిపోయిందండి. అప్పటికి కూడా స్నో ఇలానే ఉంది. చాలా అంటే చాలా బాగుండింది. ఇది కింద నుంచి చూపిస్తున్నాను వ్యూ అనేది. ఇప్పుడు మనం ఆ పెద్ద శివలింగం అని చూపించాను కదా, ట్రెక్కింగ్ వెళ్ళే మార్గం ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోదాము. సో అక్కడికి వెళ్తూ ఉన్నాము. పైన కనిపిస్తుంది చూడండి ఆరెంజ్ కలర్లో ఒక ఫ్లాగ్లా, అక్కడికి వెళ్ళాలన్నమాట మనం ఇప్పుడు. ప్లేస్ కొంచెం దారి అనేది కంజెస్టెడ్గానే ఉంటుంది, బట్ ఎక్కగలమండి, నో ప్రాబ్లం. బట్ ఏంటి అంటే కుదిరితే క్యాజువల్ షూస్ వేసుకోవచ్చేయండి, అప్పుడు సరిపోతుంది. మాకు ఇంత ఐడియా లేదు, ఫస్ట్ టైం వచ్చాము కదా, సో వచ్చిన తర్వాత అనుకున్నాము క్యాజువల్ షూస్లో రావాల్సింది అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఇలా మనం ఒక 750 meters వెళ్ళాలండి. వెళితే కొండపైకి వెళ్ళిపోతాము. దియాన్ అయితే అందరికీ హాయ్ చెప్తూ ఉన్నాడు. అండ్ దియాన్కి కూడా ట్రిప్స్ టూర్స్ అనేవి చాలా ఇష్టం అండి. బికాస్ వాళ్ళ ఫాదర్కి కూడా ట్రిప్స్ అనేది చాలా ఇష్టం. నార్మల్గా ఎక్కడైనా ట్రెక్కింగ్ అలా వెళ్తూ ఉంటారు తను. సో దియాన్ అయితే మేము ఎత్తుకుంటామంటే కూడా తను రావట్లేదు, నేనే నడుచుకుంటూ వస్తాను అని వస్తూ ఉన్నాడు మాతో. నాకు ఇంత ఐడియా లేదండి, నేను లాంగ్ ఫ్రాక్లా వేసుకుని వెళ్ళిపోయాను. నాకు కొంచెం ఇబ్బంది అయింది. కుదిరితే మీరు జీన్స్ లేకపోతే లెగ్గిన్స్ ఇలా వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లేస్ చూస్తున్నారు కదా కొంచెం కంజెస్టెడ్గా ఉంది, బట్ పైకి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా శివలింగం. శివలింగానికి ఆపోజిట్లో ఒక పెద్ద త్రిశూలం అయితే ఉంది. మాతో పాటు మా కో సిస్టర్స్ కూడా వచ్చారని చెప్పాను కదా ఇద్దరు, సో వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఫ్యామిలీతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసుకొని పోవచ్చు. అండ్ బైక్ రైడర్స్ అని చెప్పాను కదా, వాళ్ళు కూడా చాలామంది విజిట్ చేస్తూ ఉన్నారు. మాకు కూడా ఈ ప్లేస్ ఎలా తెలిసింది అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక ట్రావెలర్ పేజ్ వాళ్ళు వేశారు. అలా మా హస్బెండ్ చూసి సరే ఓకే వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. చెప్పాను కదా పెద్ద ట్రిడెంట్ ఉంది, త్రిశూలం ఉంది అని చెప్పేసి. సో పైకి వెళ్ళిన తర్వాత వ్యూ ఇలా అయితే ఉంది. శివలింగం చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ స్టెప్స్ పైన సైడ్లో ఒక బకెట్లో సంథింగ్ ఏదో పెట్టారు అని నేను కూడా ఎక్కి చూశాను ఏంటుందో అని చెప్పేసి.
పైనుంచి అయితే వ్యూ అద్దిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది పైనుంచి వ్యూ చూస్తే. ఇప్పుడు నేను స్టెప్స్ పైకి వెళ్తూ ఉన్నానండి. ఆ బకెట్ తర్వాత ఒక పాట్ పెట్టారు కదా, సో ఏముంది ఏంటి అని చూద్దామని అయితే ఎక్కాను. బట్ అందులో ఏమీ లేదు, జస్ట్ కొన్ని పుల్లలు వేసి అలా వదిలేసి పెట్టేశారు అంతే. కొండపై నుంచి టెంపుల్ చూడండి కింద కనిపిస్తుంది కదా, సో కింద టెంపుల్ ఉంది. మనం టెంపుల్ నుంచి ఇంత పైకి వచ్చామన్నమాట ఇప్పుడు. సో పైకి వచ్చేసాం కదా, ఇక్కడ కొంచెం ఫోటోషూట్ అది చేసుకున్నాము ఫ్యామిలీ అందరూ కలిసి. పైనుంచి వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుండింది. దియానికి అయితే చాలా బాగా అంటే చాలా నచ్చేసింది అన్నమాట. ఇంకొంచేపు అక్కడే ఉందాము అన్నాడు. ఆల్మోస్ట్ 10:30, 11 అయ్యిందండి. ఇప్పటికీ కూడా చూడండి నేచర్ అనేది ఎంత బాగుందో. అంటే ఇప్పుడు చాలామంది నంది హిల్స్ లేకపోతే హిల్ స్టేషన్స్ అలా వెళ్తుంటారు కదా, సో నాకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. పిల్లలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా తీసుకుని వస్తే బాగా ఎంజాయ్ చేస్తారనిపించింది. దియాన్ అయితే ఆ రోజు మా వల్ల కంట్రోల్ చేయడం కుదరలేదు తనని. అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ మీతో ఇంకొకటి ఏం షేర్ చేసుకోవాలి అనుకున్నానంటే, ఇప్పటి వరకు ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఇక్కడ వ్యూ చూపిస్తానని చెప్పాను కదా పైనుంచి ఎలా ఉంటుంది అని. సో ఆ వ్యూ అయితే చూడండి, టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది. అంటే ఆ టెంపుల్ నుంచి ఇంత పైకి మనం వచ్చామన్నమాట ఇప్పుడు. ఇక్కడ చూడండి ఫుల్ చాలా అంటే చాలా బాగుండింది నేచర్ అనేది. సన్ రైజ్ సన్సెట్స్ చూడాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇంకా బాగా లైక్ ఇంప్రూవ్ చేస్తున్నారన్నమాట. టెంపుల్ ప్రెమిసెస్ అంతా చాలా బాగా చేస్తున్నారు. డెఫినెట్గా ఫ్యూచర్లో ఒక బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయితే అవుతుందండి ఇది. చాలా బాగుండింది. ఇప్పటి వరకు ఈ ప్లేస్ ఎవరైనా విజిట్ చేస్తున్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించింది అని నాతో షేర్ చేసుకోండి. సో డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ పైన అయితే ఇలా ఉన్నిందండి. పైన చాలా బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత కిందకి వచ్చేసి కింద టెంపుల్ ఉంది అని చెప్పాను కదా, సో ఆ టెంపుల్ లోపల కూడా వెళ్దామని అయితే అనుకున్నాము. సో ఇప్పుడు కిందికి వెళ్తూ ఉన్నాము. దియాన్ అయితే అస్సలు ఎత్తుకుందామన్నా కూడా రావట్లేదు, తనే నడుచుకుంటూ వచ్చాడు. లాస్ట్ టైం మురుడేశ్వర్ ట్రిప్ ప్లాన్ చేసామండి, 3 days చేసాము. అప్పటికి దియాన్కి ఆల్మోస్ట్ 2.5 years అయ్యింది అనుకుంటాను. 3 days కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. అస్సలు తనకు లైక్ లేజీగా యాక్టివ్గా లేకపోవడం అన్నట్టు ఉండడు. చాలా అంటే చాలా యాక్టివ్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. కిందకైతే వచ్చేసాము. ఇప్పుడు టెంపుల్ లోపల ఎలా ఉంది ఏంటి అని కూడా మీకు చూపిస్తానండి. సో టెంపుల్ లోపల కూడా వెళ్ళిపోదాము. బట్ ఏంటంటే నాకు టాయిలెట్స్ కొంచెం బాగాలేదండి ఇక్కడ. సో అదొక్కటి నాకు నచ్చలేదు. ఇంకంతా చాలా అంటే చాలా బాగుంది. బట్ అది కూడా నాకు తెలిసి ఇంప్రూవ్ చేస్తారు. ఆల్మోస్ట్ టెంపుల్కి ముందర అంత బాగా రెడీ చేస్తున్నారు. సో టెంపుల్ లోపలికైతే వచ్చేసాము. టెంపుల్ లోపల శివయ్య అండి, మల్లేశ్వర స్వామి, అందుకే మల్లప్పకొండ అని పేరు వచ్చిందన్నమాట. లోపల ఉన్నది మల్లేశ్వర స్వామి అండి. అక్కడ పూజ కంప్లీట్ చేసుకొని దియాన్ అయితే బెల్ కొట్టాలి అన్నాడు. సో అందుకే ఒక 3 times దియాన్ చేత బెల్ కొట్టించి గంట కొట్టించి బయటికైతే తీసుకొని వచ్చేసాను. మేము Jan 1st ముందు రోజు వెళ్ళామండి ఇక్కడికి, 31st వెళ్ళాము. సో అక్కడ ఆల్మోస్ట్ ఎవరైనా డొనేట్ చేసేవాళ్ళు కూడా అమౌంట్ డొనేట్ చేయొచ్చు టెంపుల్కి అని చెప్పారు. చూస్తున్నారు కదా ముందర అంతాను క్లీన్గా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో మేము కూడా మా ఫ్యామిలీ వెళ్ళాం కదా, మేము కూడా కొంచెం అమౌంట్ అనేది అక్కడ డొనేట్ చేసి సో కొంచెం సేపు పిల్లలిద్దరిని ఆడించుకొని తర్వాత రిటర్న్ అయిపోయాము ఇంటికి.
సో మీరు కూడా డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి. ఆల్మోస్ట్ ఇది కర్ణాటక ఆంధ్ర బార్డర్లో అయితే వస్తుంది, కుప్పం డిస్టిక్లో అని చెప్పాను కదా. సో డెఫినెట్గా ఒకసారి విజిట్ చేసి డెఫినెట్గా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అని అయితే చెప్తున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఫైనల్గా రిటర్న్ వచ్చేసాము. వచ్చేటప్పుడు ఒక హోటల్ దగ్గర అయితే ఆగామన్నమాట టిఫిన్ లంచ్ చేయడానికి. అక్కడ ఇలా పిల్లలకు ఆడడానికి ఉంటే అక్కడ పిల్లల్ని కొంచెం సేపు ఆడించుకొని ఇంటికైతే వచ్చేసామండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. డెఫినెట్గా వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.